ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా తెలంగాణలో విద్యకు పెద్దపీట వేసి విద్యా వైద్యం పేదోళ్లకు అందుబాటులో ఉండాలి. ఉన్నత వర్గాలు కార్పొరేట్ స్థాయిలో చదువులు కానీ వైద్యం కానీ ఏ రకంగా చేసుకుంటున్నారో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విద్యకు వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఒకటే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించుకుంటూ విద్యా శాఖను తన దగ్గరే పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే నిరుపేద విద్యార్థులకు కానీ విద్యార్థులకు అన్ని విధాల ధనిక రాష్ట్రంలో విస్మరించినటువంటి విద్యా బోధనలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆహార భద్రత విషయం కానీ అన్నీ కూడా తానే స్వయంగా ఆ శాఖను పర్యవేక్షించి ఇలా తెలంగాణతోటి కాదు భారతదేశంలో అగ్రగామిగా ఉంచాలనే పెద్ద మనసుతోటి విద్యారంగానికి పెద్దపీట వేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ అన్నది. మరి గత ప్రభుత్వంలో గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా చూస్తే ఎక్కడనో చివరున్న ప్లేసు మరి ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో విద్యపరంగా మరి ముందంజలో వస్తున్నటువంటి తెలంగాణలో మా బీసీల బిడ్డ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గతంలో విద్యార్థుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిండు. మరి విద్యార్థుల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ల కోసం చేసిండు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో 6,000 కోట్లు బకాయి ఉంటే ఎన్నడూ ధర్నా చేయని దీక్ష చేయని నువ్వు ఇలా మేము బీసీ బిడ్డ అనుకుంటే నువ్వు బీజేపీ బిడ్డ లెక్క మాట్లాడుతున్నావు. కృష్ణన్న, దయచేసి మా ప్రభుత్వానికి మా బీసీ బిడ్డలకు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బిడ్డలకు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అందిస్తున్నటువంటి సంక్షేమాలు కానీ అందిస్తున్నటువంటి సమూల మార్పులు విద్యాశాఖలో ఏ రకంగా తెచ్చిండో నువ్వు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణన్న, నువ్వు బీసీల ముద్దు బిడ్డవు, బీజేపీ బిడ్డగా మాట్లాడకని మా ఆర్ కృష్ణన్నకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో వాళ్ళు గురుకులాలను కానీ విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు పూర్తిగా విస్మరించి 6,000 కోట్లు బకాయి పెడితే అప్పుల రాష్ట్రమైనా వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ స్వయంగా విద్యాశాఖకు ఆయన ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని సమూల మార్పులు తెచ్చి ఇలా విద్యాశాఖలో పెద్దపీట వేసి ఇలా అట్టడుగు వర్గాలు కార్పొరేట్ స్థాయిలో విద్యతో పాటు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీ పెంచిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీది. ఇది మీకు కనిపిస్తుంది ఆర్ కృష్ణన్న? ఇప్పటికైనా మా ప్రభుత్వానికి సహకరించి సూచనలు సలహాలు చేస్తే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఫీజు రిమెంట్మెంట్ సంబంధించి మా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు ఫీజులు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జీవో 9 తీసుకొచ్చి మరి జీవో 9 ద్వారా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం సూచిస్తే మరి ప్రస్తుతం అది కోర్టులో నిలుపుదల ఉంది కాబట్టి కోర్టులో ఉన్నటువంటి అంశం మీకు తెలిసిందే కదా. మరి దాని మీద మీరు ఎందుకు రాజకీయం చేస్తారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ఈ ప్రజాప్రభుత్వం ఆగస్టు వరకు తప్పకుండా ఈ ఏడాది సంబంధించినటువంటి ఫీజు రిమెంట్మెంట్ కూడా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. అది కూడా ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2026-2027 సంవత్సరానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. అంటే పేదల కోసం ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, విద్యలో సమూల మార్పులు తెచ్చి మంచి నాణ్యమైన విద్య అందించట్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కళాశాలలకు కాకుండా నేరుగా ఈ పాస్ పోస్టల్ ద్వారా ఈ నిధులను విడుదల చేసి నేరుగా విద్యార్థుల బ్యాంకుల ఖాతాలోకే, అంటే యాజమాన్యం కాదు, విద్యార్థుల
ఖాతాలకు నేరుగా జమ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులు చేసి 8,20,000 కోట్లు అప్పు చేసి మా నెత్తి మీద భారం పెట్టిపోయిన విద్యార్థుల కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని. గతంలో ఉద్యోగులకు 20 తారీఖు దాకా జీతాలు ఇవ్వపోయేది ధనిక రాష్ట్రంలో. మరి వాళ్ళు అప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా ఇలా ఉద్యోగులకు మొదటి రోజే ఉద్యోగ జీతాల భత్యాలు ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ఇలా పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, పేద వర్గాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పనిచేస్తున్నాడు. తెలంగాణలో సంక్షేమ హాస్టల్లో చదువుతున్న పిల్లలకు భోజనం డైట్ ఛార్జీలు గతంలో పెంచకపోతే 40% డైట్ ఛార్జీ పెంచింది. మరి ఆర్ కృష్ణ కనిపిస్తలేదా? కాస్మెటిక్ ఛార్జీలు కనీవెని ఎరగని రీతిలో 200% పెంచినాం కదా. ఇది ప్రజాప్రభుత్వం. ఇది పేద విద్యార్థుల కోసం ఉన్నతంగా వాళ్ళకు పెద్దపీట వేసింది. మరి మీరు గుర్తు చేయాలి. ఇవాళ తెలంగాణలో విద్యను సమూలంగా మార్పులు తెచ్చి 105 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్లతోటి 105 స్కూళ్ళకి ఇస్తే 84 స్కూళ్ళు ఇవాళ పురోగతులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున విద్యలో మార్పు తెచ్చినాం. మరి తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద దృష్టి పెట్టిండు. దానికోసం 26,674 కోట్లు ఇలా కేటాయించి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఇలా మా ప్రభుత్వం తీసుకొచ్చి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉండే విధంగా ఇలా ముందుకు తీసుకుపోతున్నాం. 20,720 కోట్ల ఈ కార్యక్రమం విద్యార్థులతోటి ఇలా మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కోసం 70 కోట్లు ఖర్చు చేసింది. మధ్యాహ్న భోజనమే కాదు, ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైనటువంటి దుస్తులు ఇవ్వాలని చెప్పి ఆగస్టు 15 వరకు కొంత ఆలస్యమైన కార్పొరేట్ స్థాయిలో ధనికులు ఏ దుస్తులు అయితే వాడతారో, ధనిక పిల్లలు ఏవైతే వాడతారో షూ కానీ, టై కానీ, బెల్ట్ కానీ వాళ్ళకు అవసరం వచ్చే కిట్లను కూడా మా ప్రభుత్వం ఆగస్టు 15 లోపు అందించబోతుంది. ఇలా ఈ సంవత్సరం ప్రైవేట్ శాలలకు బంద్ అయి రెగ్యులర్ వచ్చే పిల్లల కంటే 1,00,000 మంది విద్యార్థులు ఇలా ప్రభుత్వ స్కూల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. అంటే 1,00,000 విద్యార్థులు పెరిగిండ్రు ఇలా ప్రభుత్వ ఛార్జీలు. దీన్ని బట్టి తెలంగాణలో విద్యా రంగంలో ఎంత మార్పు తీసుకొచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి అనేది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని చెప్పి తెలంగాణ ప్రజలను కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన మీద నమ్మకం పెరిగే కదా 1,00,000 మంది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపుతున్నారు. ఇది ప్రజాపాలన. ఇది గౌరవ ముఖ్యమంత్రి ఇలా విద్యాశాఖకు పెద్దపీట వేసింది. కాబట్టి పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువులు ఉండాలి. కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి దుస్తులు కానీ, షూ కానీ, టై కానీ, బెల్ట్ కిట్లను కూడా ప్రభుత్వం అందించబోతుంది. ఇది ప్రజాప్రభుత్వం. అందుకే కేసీఆర్ గారు గతంలో స్కూళ్ళను బంద్ చేసి గ్రామాలలో వాడకో బెల్ట్ షాప్ చేసిండు. మరి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న నేతృత్వంలో ఇలా మూతపడ్డ స్కూళ్ళను తెరిపించి ఇలా 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ అయ్యి గవర్నమెంట్ స్కూళ్ళకు వస్తుందంటే ఇది ప్రజాప్రభుత్వం. తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్గా ముందుకు పోతుంది. గతంలో చివరి నుంచి 2వ ప్లేస్లో ఉండే తెలంగాణ అలాంటిది ఇలా పైకి ఎదుర్కొంటూ ఇలా 15వ స్థాయికి వచ్చిందంటే విద్య మీద మా ప్రభుత్వం ఎంత ముందు చూపుతోటి ఖర్చు చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి మా బీసీల ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. నువ్వు బీసీ బిడ్డవు, బీజేపీ బిడ్డవు కాదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్దపీట వేసింది. కార్పొరేట్ స్థాయిలో ధీటుగా ఇలా అక్కడ వైద్యం కానీ ఇక్కడ విద్య అందాలని మా ప్రభుత్వం ముందు చూపుతోటి
వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటూ కడుపు కట్టుకొని ఎక్కడ కూడా విద్యా సంస్థలో కానీ వైద్య సంస్థలో కానీ చిన్న పొరపాటు లేకుండా ఇలా ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలను ముందుకు తీసుకుపోతున్న ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ఇలా పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో ధనికులు చదువుకునే స్కూళ్ళ మాదిరిగా ఇలా స్కూళ్లను పునరుద్ధరించి ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్, వాటిలో నాణ్యమైనటువంటి బ్రేక్ఫాస్ట్, నాణ్యమైనటువంటి భోజనం, ఇన్ని వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వానికి దయచేసి మీరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా. మీరంటే మాకు ఒక మంచి గౌరవం. ఆర్ కృష్ణ అంటే మా బీసీల ముద్దు బిడ్డ, పిల్లల కోసం పోరాటం చేసే బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మరి మా ప్రజాప్రభుత్వం మీద మీరు నిందలేయడం సరికాదు. మరి గత ప్రభుత్వం 6,000 కోట్లు బకాయి పెడితే ఎన్నడూ నువ్వు ధర్నా చేయనోనివి, ఎన్నడూ మాట్లాడనోనివి. ఇలా విద్యకు పెద్దపీట వేసి ఫీజు రిమెంట్మెంట్ కూడా ఆగస్టు లోపు మా ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని చెల్లిస్తుంది. కాబట్టి ఇక నుంచైనా మా ప్రజాప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ, మా ప్రజాప్రభుత్వం పిల్లలకు అందిస్తున్నటువంటి వసతులను కూడా వెలుగులో తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్న వాటి కూడా చెల్లించాలని చెప్పి జియో 9 తీసుకొస్తే అది కోర్టులో స్టే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఫీజు బకాయిలు ఆగస్టు వరకు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ విద్యకు పెద్దపీట వేస్తున్నాం. తప్పకుండా ఏ స్కూల్లో కూడా పిల్లల మీద అజమాయిషీ లేకుండా ప్రభుత్వమే ఒక గ్యారంటీ ఇచ్చి ఫీజు మేమే చెల్లిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఆగస్టు 15 వరకు తప్పకుండా ఉన్న బకాయిలు, ఈ సంవత్సరం బకాయిలు మొత్తం కూడా చెల్లిస్తాం. బీజేపీ నేతలు తెలంగాణకు ఏమి ఇచ్చారో ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఈ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను అందించినటువంటి రాష్ట్రం. మరి ఈ 8 మంది ఎంపీ ఇచ్చారు కాబట్టి అక్కడ అత్యసమ్మతోటి అధికారం ఉన్నటువంటి మోడీ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి ముందుగా ఏమి ఇచ్చారో చెప్పాలి. మేము 8,000 కోట్ల అప్పులున్నా ఇలా విద్యకు పెద్దపీట వేసినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నాం, తెలంగాణ మోడల్ స్కూల్ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాం, నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నాం. ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా, రెసిడెన్స్ స్కూళ్ళకు ధీటుగా ఇలా టై, షూ, బెల్ట్ అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో చేస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. మరి విద్య మీద ఏమైనా కేంద్రం మా తెలంగాణకి ఏమైనా అందిస్తుందా? తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో చెప్పాల్సిందే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.